కూడి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ, మరి ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, దైవజనులకు, సేవకులందరికీ నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సభ ఏర్పాటు చేసినటువంటి యూత్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ వాక్యం వినాలని ఉందని 2 చేతులు ఎత్తారు, కానీ చాలామంది ఆల్రెడీ నిద్రపోతున్నారు, కొన్నిపాట్లు పడుతున్నారు. అసలు ఈ టైం కరెక్ట్ కాదు, అందుకే అడిగా నేను 9 గంటలకి ఇచ్చేయండి అయ్యా అంటే 10:30 చేశారు వీళ్ళు. నేను ముగించేసరికి మీలో సగం మంది పడుకుంటారని నా డౌట్. ఏమంటారు? పడుకుంటారా పడుకోరా? పడుకోమండి. చూస్తుంటే పడుకునేలా కనబడుతున్నారు. అదే కాక ముందు భోజనాలు కూడా పెట్టారేమో. విన్నాక తిన్నా పర్లేదు, తిన్నాక విన్నాక అవ్వదు. ఎందుకంటే తిన్నది విన్నవ్వదు. అవునా కదా? నిజం చెప్పండి. తినకముందు ఎంతైనా వింటాం, తినేసిన తర్వాత తిన్నది విన్నవ్వదు. ఇంకా తిన్నది ఏమంటది? పడుకోమంటది. తిన్నావు కదా బజ్జు అంటది. కాబట్టి ఇది బజ్జునే సమయం, కానీ తప్పదు. ఈ రాత్రికి ఏం చేయాలి? కొంచెం ఓపిక పట్టాలి. మరి నిద్ర దూరం కావాలంటే ఏం చేయాలి? సూత్రం ఉంది, చెప్పనా? హల్లెలూయా చెప్పమంటారు అనుకుంటున్నారా? అస్సలు చెప్పను. నిద్ర రాకుండా ఉండాలంటే ఇలా మైక్ ఆపేయాలి. ఏనా మధ్యలో ఆపుతారా? మళ్ళీ ఇది ఒకసారేనా? వేరే మైక్ మారుస్తారా? సరే, నిద్ర రాకుండా ఉండాలంటే నాకులా నిలబడి వినాలి అంతే. నేను నిలబడి చెప్తాను, మీరు కూడా ఏం చేయాలి? నిలబడి వినాలి. అప్పుడు ఏం రాదు? నిద్ర రాదు. కూర్చుని వింటే తప్పకుండా ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. సో మరి మొదలెడదామా పడుకుందామా? మీరు చెప్పండి. విందామా పడుకుందామా? విందాం. ఆసక్తి గలవాడికి నిద్ర రాదు, ఆసక్తి లేనివాడికి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే బాగా ఇంట్రెస్ట్ ఉన్న పాయింట్ అనుకోండి, మైండ్ కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే ఉంటుంది. కాబట్టి మనకు అసలు నిద్ర అన్నదే రాదు, నిద్ర ఎగిరిపోతుంది. అదే మనకు అంత ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఆటోమేటిక్ ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. చూడండి, సినిమాలు చూస్తుంటారు చాలామంది. ఆ సినిమా చూసేటప్పుడు నిద్ర వస్తుందా? రాదు. అదే ఇష్టం లేని సినిమా చూస్తుంటే మాత్రం ఏమొస్తుంది? నిద్రపోతారు. థియేటర్కి వెళ్ళి మరీ నిద్రపోతుంటారు. సీరియల్ ఇష్టంగా చూస్తుంటారు చాలామంది, అస్సలు నిద్రపోరు. అదే ఇష్టం లేనిది ఏదైనా చూస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఏమైపోతారు? నిద్రలోకి జారిపోతారు. ఇప్పుడు దేవుని వాక్యం అంటే ఇష్టం ఉన్నవాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? వింటాడు. నిద్రపోకుండా వింటాడు. ఇష్టం లేనివాడు నిద్రపోతాడు. కాబట్టి ఒక చిన్న విషయం చెప్పి నేను ప్రార్థనలోకి వెళ్తాను. ఇప్పుడు నేను ప్రార్థన చేయడం మొదలు పెడతాను. అందరం ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. నేను, వేదిక మీద ఉన్నవారు, కింద ఉన్నవారు అందరూ కళ్ళు మూసుకుంటారు. నిద్ర వస్తున్న వాళ్ళు ఆ ప్రార్థనలో ఆమెన్ అనే లోపు లేచి వెళ్ళిపోండి. అర్థమైందా? మళ్ళీ మధ్యలో అమ్మ నువ్వులే, అమ్మ పచ్చరమ్మ చీర నువ్వులే, అమ్మ నిద్రపోతుంది లేపండి అమ్మ అని అనే పరిస్థితి మాకు రాదు, మీకు రాదు. అందుకని రెడీ, స్టార్ట్. 1 2 3. ప్రార్థన మొదలు పెట్టగానే నిద్ర వచ్చేవాళ్ళు ఏం చేయాలి? మెల్లిగా లేచి చడి చప్పుడు లేకుండా ఇంటికి వెళ్ళిపోండి. శుభ్రం దుప్పటి పడుకోండి, ఇబ్బంది ఉండదు. వినేవాళ్ళు వింటారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వింటారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు పడుకుంటారు. అంతేనా? ఈలోగా పెండ్లి కుమారుడు వచ్చి లేపుతాడు. ఏమో పరిస్థితి బాగపోతే ఏం చెప్పలేం కదా. సో ప్రార్థన చేసుకుందాం, ఇంకా ఆలస్యం చేయదు. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ఈ సభ ద్వారా మీ విలువైన జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి నిలబడి ఉండగా మీ సహాయం అనుగ్రహించండి. పిల్లలందరికీ జ్ఞాన వివేకములు దయచేయండి. యూత్ వారిని దీవించండి, వారు చేస్తున్న పరిచర్యను దీవించండి.
ఇక్కడున్న యవనస్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో వారిని వర్ధిల్లింప చేయండి. నూతన సంవత్సర ఆశీర్వాదాలు సంఘాల మీద, కాపరుల మీద, సంఘ పెద్దల మీద ఉంచండి. వారు మరింత దీవెనకరంగా, మరింత అభివృద్ధికరంగా ముందుకు కొనసాగడానికి సహాయము, శక్తి, బలము అనుగ్రహించమని మీ ఆత్మశక్తితో, మీ ఆత్మ సహాయముతో మీ దీనదాసునిగా నన్ను నింపమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. రైట్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారిని తలుచుకుంటూ, ముఖ్యంగా ఆయన జననాన్ని తలుచుకుంటూ చక్కగా యూత్ వారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంతోషం. మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఇందాకే మనం అందరం కూడా క్యాండిల్ సర్వీస్ చేసాం. అందరూ కొవ్వొత్తులు పట్టుకుని ఒకరి నుంచి ఒకరు కొవ్వొత్తులు వెలిగించుకుంటూ చక్కగా క్యాండిల్ సర్వీస్ చేసామా లేదా? చేసాం. ఈ క్యాండిల్ సర్వీస్ అనేది సింబాలిక్గా చేసేది, ఆచారం కాదు అది. చాలా చోట్ల క్యాండిల్ సర్వీస్ అంటే ఒక ఆచారంలా చేస్తుంటారు. అది ఆచారం కాదు. అసలు ఎందుకు చేస్తున్నామంటే ఏదో జ్ఞాపకం, ఏదో జ్ఞప్తికి తెచ్చుకోవడానికి అది కొనసాగిస్తున్నారన్నమాట. ఏదో జ్ఞాపకానికి రావాలి. కొవ్వొత్తులు వెలిగించి అందరు చేతితో పట్టుకున్నప్పుడు ఏదో ఒకటి జ్ఞాపకానికి రావాలి. అదేంటి అనేది మనకు అర్థం కావాలి. ముఖ్యంగా కొన్ని చోట్ల కొవ్వొత్తి వెలిగించి, ఇందాక పాస్టర్ గారు కొవ్వొత్తి చేతితో వెలుగుండగానే ప్రార్థన అన్నాడు. నాకు భయం వేసింది. ఎందుకంటే ప్రార్థన అంటే మళ్ళీ అందరూ ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకున్నప్పుడు ఇటు పక్క పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ ఇటు పక్క పెద్ద పెద్ద విపత్తులు జరిగిపోతాయి. ఎందుకంటే మనం ముందు ఓ వాలు జడ ఊగుతూ ఉంటుంది. కొంతమంది ఏమో జడేసుకోవడం మానేసి ఈ మధ్యకాలంలో అదేమంటారు దాన్ని, ఫాలింగ్ హెయిర్ అలా వదిలేస్తున్నారు. అదిగా అమ్మాయిలాగా క్లిప్ ఒకటి పెట్టి వదిలేస్తారు. అలాగా ఇప్పుడు క్లిప్ పెట్టి వదిలేసిన తర్వాత కానీ కొవ్వొత్తల దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఇంకా లంకాపూర్ ఇట్టేసినట్టే, మామూలుగా ఉండదు. మరి పోను ఒక జుట్టుతో ఆగిపోద్దా? అక్కడ ఎన్ని జుట్లు ఉంటాయో. నిజంగా జరిగింది ఇలాంటి సంఘటన ఒకటి. మన క్రిస్టియానిటీలో ఈ క్యాండిల్ సర్వీస్లో కావిడ జుట్టు కాలిపోయింది. పక్కన ఉన్నవాడు జుట్టు అంటించేసింది. ఇవి తన్మయత్వంతో ఆరాధన అని జుట్టు తాగట్టేసింది. చూసుకోపోతే చీరలు తగలడిపోతాయి, చూసుకోకపోతే పంజాబీ డ్రెస్సులు చున్నీలు తగలడిపోతాయి. ఇది చాలా ప్రమాదం. అందుకే ఎప్పుడు కూడా కొవ్వొత్తి ఎలుగుండగా ప్రార్థన చేయకూడదు బాబు, అస్సలు చేయకూడదు. చేసామా చెప్పలేము, చెప్పిరావు. సాతానుగాడు ఎప్పుడు ఎలాంటి చేస్తుంటాడు, అంతే కదా. సో అందుకే ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈసారి కదా ఎప్పుడైనా సరే కొవ్వొత్తులు వెలిగించుకున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు జుట్టులు చూసుకోండి. మీరు అవసరమైతే ఇలా తీసి ముందు ఆడేసుకోండి, పెద్ద ప్రాబ్లం ఉండదు. లేకపోతే ఆ చున్నీలు అవి ఎగురుతుంటాయి, అవి అంటుకున్నా కూడా ప్రాబ్లమే. పైట చెంగు అది ఎగిరినా ప్రాబ్లమే. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మగవాళ్ళు కూడా చొక్కాలు అంటుకున్నా ప్రాబ్లమే, చాలా ఇబ్బంది. అది ఊడరాదు, ఇలా కాలిపోద్ది. సో ఇలా రిస్కులు జరుగుతాయి. సో ఈ క్యాండిల్ సర్వీస్ అనేది ఎందుకు, అసలు ఈ కొవ్వొత్తి ఎందుకు, ఈ వెలుగు ఎందుకు అని ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఇప్పటికీ చాలా మందికి అంతు చిక్కని ప్రశ్న అది. పరలోకం నుంచి భూలోకానికి దేవుని కుమారుడు రావాల్సినంత అవసరం ఏముంది? ఆయన దగ్గర కోటాను కోట్ల దూతల సైన్య సమూహాలే ఉన్నాయి కదా. కోటాను కోట్ల దూతల సైన్య సమూహాలు ఉన్నప్పుడు ఆయన రావాల్సిన అంత అవసరం ఏముంది? ఏదైనా పని ఉంటే వాళ్ళతో చేయించేయచ్చు కదా. దూతలు ఏదైనా చెబితే వెంటనే చేసేస్తాయి. కోటాను కోట్ల దూతల సైన్య సమూహాలు ఉన్నాయి. పరిశుద్ధుడు 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 ఆయన పొగడుచు ఆయన ముందు నిలబడినటువంటి అనేకమైన దూతల సైన్య సమూహాలు ఉన్నప్పుడు ఆయన వాటికి ఆజ్ఞాపిస్తే అవి పనిచేస్తాయి. కానీ అవేవీ చేయలేని ఏదో ఒక మహత్తరమైన కార్యం ఉంటే తప్ప పరలోకం నుంచి భూలోకానికి ఆయన రావాల్సినటువంటి అవసరత ఉండదు. అర్థమైందా? ఆయన ఇప్పుడు పరలోకం నుంచి భూలోకానికి రావాల్సినంత అవసరత ఏర్పడింది. అంత అవసరత ఏర్పడింది కాబట్టి ఆయన వచ్చాడు. ఎప్పుడు పడితే అప్పుడు ప్రధానమంత్రి వస్తాడేటి? రాడు కదా.
ఎప్పుడు పడితే అప్పుడు ముఖ్యమంత్రి వస్తాడా? రాడు కదా. అంటే ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే ఏదో పెద్ద పని ఉండాలి, ఊరికే సరదాగా రాడు. అలాగే ప్రధానమంత్రి గారు వస్తున్నాడంటే అది ఏదో పెద్ద గొప్ప కార్యమై ఉండాలి, సరదాగా రాడు. అలాగే ఈ కలిగి ఉన్నది ఏది? యోహాను సువార్త 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చెప్తాడు. అంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదనేంతటి శక్తివంతుడు, అలాంటి బలవంతుడు, అలాంటి జ్ఞానవంతుడు దైవకుమారుడు పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి అడుగు పెడుతున్నాడు అని అంటే అది ఎంత గొప్ప బృహత్తర కార్యమై ఉండాలి. ఆయన తప్ప, అర్థం చేసుకోండి, ఆయన తప్ప వేరొకడు చేయలేనిదై ఉండాలి.